విత్ ఎల్స్ బ్లాక్. అంటే ఇది చాలా మందికి తెలీదు, చాలా మంది స్కిప్ చేసేస్తారు కూడా. ఫర్ లూప్ లో ఎల్స్ బ్లాక్ యూజ్ చేస్తారా అని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, లేకపోతే ఆన్లైన్ ఎంసీక్యూస్ లో అడిగినప్పుడు మనం ఫర్ లూప్ లో యూజ్ చేయము, వైల్ లో యూజ్ చేయము, డూ వైల్ లో యూజ్ చేయము అని చెప్పేసి అనుకుంటాం. కానీ దే డోంట్ నో దాట్ మనం ఎల్స్ బ్లాక్ ని ఫర్ లూప్ లో, వైల్ లూప్ లో కూడా యూజ్ చేస్తామని వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ప్రాక్టికల్ గా మనం కొన్ని కండిషన్స్ లో యూజ్ చేస్తాము, బట్ మాక్సిమం కండిషన్స్ లో యూజ్ చెయ్యము. ఓకే, బట్ ఇట్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే ఫర్ లూప్ కింద మనం ఫర్ లూప్ కి అటాచ్మెంట్ గా ఎల్స్ బ్లాక్ రాస్తాం. ఎల్స్ కి ఇఫ్ ఒకటే కాదు, ఫర్ కూడా, అంటే ఏదో ఒక లూప్ కూడా ఉండొచ్చు. ఇఫ్ కి మనం ఏం చేస్తాం, అటాచ్మెంట్ గా ఎల్స్ రాస్తాం కదా. సో అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే లూప్స్ విత్ ఎల్స్ బ్లాక్ లో లూప్స్ రాసి లూప్ కింద మనం ఎల్స్ బ్లాక్ కి రాస్తాం. అంటే ఇఫ్ కి రాసినట్టు లూప్ కి ఎల్స్ బ్లాక్ అనేది రాస్తాం అనమాట. ఓకే, ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం థియరీ కూడా చెప్తాను, చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ మీ అవుట్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ముందుగా మీ నుంచి నాకు చిన్న సపోర్ట్ గా వీడియోని లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ ఇవ్వడమే కాదు, ఎంతో మంది మీలాంటి లెర్నర్స్ కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ ఒక స్మాల్ ప్రోగ్రామ్ చూద్దాం. స్మాల్ ప్రోగ్రామ్, లిటిల్ ప్రోగ్రామ్. ఓకే, సో నీకు సింపుల్ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10, అంటే 1 to 11 నంబర్స్ నేను జనరేట్ చేస్తున్నాను. ఇఫ్ నేనేమంటానంటే ఇఫ్ I greater than 20, some 20 అని ఇచ్చాను. బ్రేక్, సారీ, that's just break. ఎల్స్ ఏంటిది, ప్రింట్ అవ్వమని అర్థం, ప్రింట్ ఐ. సో దీనికి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఓకే ఇంటెండేషన్ ఇవ్వాలి. సో 10 నంబర్స్ అయితే వచ్చాయి కదా, అంటే ఆ లూప్ మొత్తం ప్రాపర్ గా జరిగింది. సో అలా కాదు, నాకు లూప్ జరిగితేనే ఒక అప్రాపరేట్ మెసేజ్ ప్రింట్ కావాలి. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇఫ్ కి ఎల్స్ బ్లాక్ ఎలా అయితే రాస్తామో, ఫర్ కి మనం ఎల్స్ పార్ట్ ని రాస్తాం అనమాట. ఓకేనా, ఎల్స్ ఇక్కడ మనం రాస్తాం. సో ప్రింట్ ద లూప్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జిక్యూటెడ్. ఆ లూప్ ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు, మొత్తం కూడా ప్రాపర్ గా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది అనేసి మనకు అక్కడ ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను అలా తీసుకోను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 5, అంటే 5 కంటే ఎక్కువ అయినప్పుడు బ్రేక్ అయిపోవాలని రాస్తారు. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 5 వచ్చాయి, 1 to 5 నంబర్స్ మాత్రమే వచ్చాయి. 6 అయినప్పుడు బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, కాబట్టి పూర్తిగా లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. అంటే ఇది కూడా జరగలేదు, అదే కదా, ఇది కూడా జరగలేదు. దాని అర్థం ఏంటి, ఎల్స్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఆ పైన రాసిన లూప్ మొత్తం కూడా ప్రాపర్ గా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుందో, ప్రాపర్ గా ఎండ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుందో, అప్పుడు మాత్రమే ఆ ఎల్స్ బ్లాక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, అది ఇఫ్ లో రాసుకుంటే కండిషన్ ట్రూ అయితే ఆ ఇఫ్ బ్లాక్ జరుగుతుంది, లేకపోతే ఎల్స్ బ్లాక్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఎట్లా అంటే ఫర్ లూప్ మొత్తం కూడా, అంటే ఫర్ లూప్ అనే కాదు, ఏదో ఒక లూప్ మొత్తం కూడా అది ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూసాం కదా, వీ హ్యావ్ సీన్ ద డిఫరెన్స్. అదే కంటిన్యూ రాస్తే ఏమైంది, వాట్ ఇఫ్ వి రైట్ కంటిన్యూ, జస్ట్ థింక్ చేయండి, లోపల ఎగ్జిక్యూట్ అవుట్పుట్ చూపిస్తాం. ఓకే, కంటిన్యూ రాసినప్పుడు ఏమైందంటే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ లూప్ ఏం బ్రేక్ అవ్వలేదు కదా. ఇప్పుడు I less than 5 అన్నప్పుడు జస్ట్ ఏం జరగట్లేదు, కంటిన్యూ అని రాశాను, అంతేగాని ఆ లూప్ అయితే బ్రేక్ అవ్వట్లేదు. అంటే ఆ లూప్ అనేది ప్రాపర్ గా కంటిన్యూస్ గా ఎండ్ వరకు జరుగుతుంది, అంతే కదా. ఒక ఇటరేషన్ ని ఇంటరప్ట్ చేస్తున్నామేమో కానీ
అది అక్కడ నుంచి అయితే మొత్తం కూడా ఎండ్ వరకు జరుగుతుంది కదా. సో కంటిన్యూ రాసినప్పుడు అయితే ఏం కాదు. ఇఫ్ యూ రైట్ బ్రేక్ ఓన్లీ విల్ గెట్ ద యూజ్ ఆఫ్ ఎల్స్ బ్లాక్. అంటే ఆ లూప్ మొత్తం కూడా ప్రాపర్ గా జరిగినప్పుడు అదేంటిది ఎల్స్ బ్లాక్ అనేది వర్క్ అవుతుంది. చూడండి ఒక స్మాల్ కొన్ని పాయింట్స్ చెప్తారు ఇక్కడ మనకి. ఇన్సైడ్ లూప్ ఎగ్జిక్యూషన్, ఇఫ్ బ్రేక్ స్టేట్మెంట్ నాట్ ఎగ్జిక్యూటెడ్, ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడేమవుతుంది, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దిస్ మీన్స్ ఎల్స్ మీన్స్ ఏంటి, ఎల్స్ మీన్స్ లూప్ వితౌట్ బ్రేక్. అంటే ఎల్స్ ఉండడం వల్ల ఏంటి, ఆ లూప్ అనేది బ్రేక్ అవ్వకుండా జరిగినప్పుడు, ఎల్స్ అనేది బ్రేక్ అవ్వకుండా జరిగినప్పుడు ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ ఎల్స్ పార్ట్. ఇక్కడ ఒక మీకు స్మాల్ ప్రోగ్రామ్ ఇస్తాడు, చూడండి, ట్రై చేయండి, సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ ఐటమ్స్ ఒక్కటి లూప్ లో పాస్ చేసాడు. ఐటమ్ గ్రేటర్ దాన్ 500 గ్రేటర్ దాన్ ఉందా, ఇక్కడ ఏం లేదు. సో ఇది ఎప్పుడు జరగదు, అందుకని మొత్తం జరుగుతుంది లూప్ మొత్తం. లాస్ట్ లో ఎల్స్ పార్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జామ్, కానీ ఇక్కడ ఒక 600 ఇచ్చాడు. ఓకేనా. ఇట్స్ ఆల్ అబౌట్ else part in loops. Okay, this is the most important topic. If you have any doubt, still నేను ఖచ్చితంగా కామెంట్ చేయండి. I'll give you a fast reply. Okay, thank you so much. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhash.